లెట్స్ గో ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కీర్తనలో 11 అందరం కలిసి ఒకేసారి మొదటి 3 వచనాలు చదువుకోదాము. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షివలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? ఏంటన్నమాట? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? ఏమి చేయలేరు. దేవుడు వాటిలో చూస్తే పునాదులు అనేది చాలా ప్రాముఖ్యమైంది. పునాదులు అన్న మాట చూస్తేనే ఒక కార్యానికి ప్రారంభము, జీవితంలో దేనికైనా ప్రారంభము పునాది. ఒక బిడ్డ ఎదిగే విధానము పునాది. మనం చేసే పనికి దేనికైనా స్ట్రక్చర్ నిలబడేది దేని మీద అయితే పునాది. ఒక కుటుంబం నిలబడేది పునాది పైన, ఒక సమూహము నిలబడేది పునాది పైన, ఒకరి జీవితము ఒక పునాది ఉంటుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పునాదులు ఏంటి? వేర్ వి యూజ్ ఆల్సో ద అదర్ వర్డ్స్ కాల్డ్ రూట్స్. మీ రూట్స్ ఏంటి? మీ వేరులు ఏంటి? మీ వంశం ఏంటి? మీ గతం ఏంటి? మీ తరం ఏంటి? ఒక మాట అడుగుతున్నానండి, మీ నాన్నగారు ఏం చేస్తారో మీకు తెలుసా? తెలుసన్న వారు చేతులు ఎత్తారా? ఓకే. మీ తాతగారు ఏం చేసేవారో మీకు తెలుసా? తెలుసన్న వారు చేతులు ఎత్తారా? మీ తాత ఏం చేసేవారో తెలుసా? చేతులు ఎత్తండి. హార్డ్లీ 1%. మీ తాత ఏం చేసేవాడో తెలుసా? చేతులు ఎత్తండి. అబ్సల్యూట్లీ నోబడీ. అంటే ఒక 4 తరాలు 5 తరాలు పైకి అడిగేటప్పటికే తెలియదు అంటున్నారు. ఎన్ని తరాల నుండి, ఎన్ని వేల సంవత్సరముల నుండి మన తరాలు రూట్స్తో వస్తున్నాయి. యు సీ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఆన్ ఎ రూట్, ఆన్ ఎ ఫౌండేషన్. ప్రతి కుటుంబ విధానం వేరు, ప్రతి కుటుంబ పరిస్థితి వేరు, ప్రతి కుటుంబ ఆచారాలు వేరు. ఈరోజు దేవుడు నాకు తెలియజేస్తుంది, పునాదులు పాడైపోగా నీతిమంతుడు ఏమి చేయగలుగుతాడు? ఈరోజు ఈ మాట వినేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోవాలండి, పునాదులు పాడవుతే నీతిమంతులు ఏం చేస్తారంటే చేతకాని వారు కాదు. కానీ యెషయా గ్రంథం ఒకసారి 58:12 చదువుదామా? పూర్వకాలము నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు, అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు, విరిగపడిన దానిని బాగు చేయు వాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచు వాడవనియు నీకు పేరు పెట్టబడును. ఎవరు వారు? దేవుని ప్రజలండి, క్రీస్తు వంశం అండి. ఇక్కడ ఎవరైనా జీసస్ జనరేషన్ ఉంటే చేతులు హల్లెలూయా చెప్తారా? పీపుల్ టాక్ అబౌట్ జాషువాస్ జనరేషన్. దట్స్ ఎ గ్రూప్ కాల్డ్ జాషువా జనరేషన్. వాళ్ళు ఎలాంటి వారు అంటే మేము తెగించేవారు, మేము సాధించేవారు, మేము పోరాడేవారు అంటారు. గుడ్, నథింగ్ రాంగ్. బట్ ఆర్ యు జీసస్ జనరేషన్? ఎందుకంటే నువ్వు కేవలం పోరాడి లోకంలో స్వతంత్రించుకుంటాను, లోకంలో చేస్తాను, లోకంలో పోరాడతా మాత్రం కాదు. ఈరోజు యేసు వంశం అన్నదప్పుడు పునాదుల్ని మార్చేవారమండి. వి చేంజ్ ద ఫౌండేషన్స్, వి ట్రాన్స్ఫార్మ్ ద ఫౌండేషన్స్, వి రిపేర్ ద ఫౌండేషన్స్. మీ తాత ఏం చేశాడో తెలీదు, మీ తాత ఏం చేశాడో తెలీదు. అంధకార ప్రజలుగా ఉండేవారు మేము. అని ఈరోజు అడుగుతున్నాను, రక్షణ సువార్త నీకు అనుగ్రహించబడింది, వెలుగు నీకు కలిగింది. వెలుగు కలిగిన నీ జీవితము వెలుగుని ప్రకాశిస్తున్నారా, లేకపోతే చీకటి ప్రజలుగా ఇంకా ఆ గత అలవాటుల్లో బ్రతుకుతున్నారా? దేవుని వాక్యం వింటానండి, పునాదులను సరిచేయాలంటే ఎవరో ఎక్కడో పాడు చేశారు. ఏ పునాది ఎత్తింది పాడైపోదు. పునాది కట్టి ఎవడో పాడైపోవాలని కట్టడు. ఒక వ్యక్తి అంటే తన ఇంట్లో తన గోడలకి క్రాక్స్ వచ్చాయంట. క్రాక్స్ వచ్చిన వెంటనే వెళ్ళి ఒక మంచి ప్రొఫెషనల్ని సార్ మంచిగా పిలిపించాడంట. ఆ ప్రొఫెషనల్ వచ్చి చూసిన వెంటనే నేను ఈ పని చేయను అని చెప్పి వెళ్ళిపోతున్నాడంట. అదేం చేయ, నువ్వు ప్రొఫెషనల్వే కదా, వీడు ఇరిగిన దాన్ని ముందు చేశాడు, వాడు చేసింది సరిగా లేదు కాబట్టి నిన్ను పిలిచాను, నువ్వు వచ్చి సరిగా చేస్తావని ఆశపడతావు, నువ్వేంటి చేత కాదని చెప్పిపోతున్నావు అన్నాడు. ఆయన అన్నాడంట, నా చేత కాదు, నేను ఎన్నిసార్లు చేసినా, నేను 10 సార్లు చేసినా, ఇంకొక 10 మందిని తీసుకొచ్చి 10 సార్లు చేయించినా పునాదులు సరిలేవు కాబట్టి ఈ గోడల క్రాక్స్ వస్తూనే ఉంటాయి. నువ్వు ఎన్నిసార్లైనా రిపేర్ చేసుకో, నువ్వు ఎన్నిసార్లైనా ప్యాచింగ్ చేసుకో, పునాదులు సరిలేవు కాబట్టి మరలా క్రాక్స్ కనబడుతూనే ఉంటుంది, ఇంకా అధికం అవుతూనే ఉంటుంది. త్వరలో మొత్తం గోడ మొత్తం పగులుతుంది. చూసుకో. ఈరోజు చాలామంది జీవితాల్లో కూడా ఈ క్రాక్స్ కనబడుతున్నాయి. చేతకాని పరిస్థితులు, చేతకాని జీవితాలు, చేతకాని సర్కమ్స్టాన్సెస్ వచ్చినప్పుడు యు నో వాట్ యూర్ డూయింగ్. పాస్టర్ గారు, పాస్టర్ కావాలి,
ఆ పాస్టర్ మాట్లాడాలి. పాస్టర్ మాట్లాడతారు, పాస్టర్ ప్రార్థన చేస్తారు, అయిపోతుందంట. నెక్స్ట్ అక్కడ ఏదో సర్దు మరిగింది, మరలా రిపీట్, మరలా పాస్టర్ గారు, మరలా ఒక ప్యాచ్ వర్క్, మరలా వెళ్ళిపోతారు. దాని తర్వాత మరలా రిపీట్. ఈసారి అంటారు ఈ పాస్టర్కి పవర్ చాలలేదు, ఇంకో పాస్టర్ దగ్గరికి వెళ్తాం, ఇంకా పవర్ఫుల్, ఈసారి ఈయన చేయమందాం. ఎంతమంది ఎన్ని ప్యాచ్ వర్క్లు చేసినా పునాదులు సరిలేకపోతే పకలుతూనే ఉంటుంది, మొత్తానికి జీవితం నాశనం అయిపోతుంది. జాగ్రత్త. దేవుని వాక్యము మనల్ని సరిదిద్దేది, మన పునాదుల్ని సరిచేసుకోమనేది. ఇట్ ఇస్ టు టెల్ చెక్ యువర్ ఫౌండేషన్. మీ పునాదులు ఎలాగ ఉన్నాయి మిమ్మల్ని అడుగుతున్నానండి ప్రభు నామములో. మీ పునాదులు ఉన్నప్పుడు మీ పద్ధతులు, మీ జీవిత విధానాలు, మీ సొసైటీలో ఉన్న మీ లైఫ్ స్టైల్. ఈరోజు దేవుని బిడ్డవైతే నీ పునాదులు ఎక్కడున్నాయి? వేర్ ఆర్ యూ స్టాండింగ్? శోధన వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, గాలి కొట్టినప్పుడు, వర్షం వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు, చేతకాని పరిస్థితులు వచ్చినప్పుడు, పోరాట సమయంలో మీరు ఏం చేస్తున్నారు? పోరాటాలు రాక కాదు, ప్రతి ఒక్కరికి పోరాటం వస్తుంది. కష్టములు రాక కాదు, ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది. నష్టము కలగ కాదు, అందరికీ నష్టం కలుగుతుంది. మనుషులు గొడవలు మాటలు కాదు, అందరికీ వస్తాయి. ఇఫ్ యూర్ థింకింగ్ అందరి నుంచి దేవుడు తప్పిస్తాడంటే కాదు, అందులో దేవుడు నీ తోడుంటాడు. నీవు దేవుని పైన కట్టబడితే నువ్వు ధైర్యంగా నిలబడతావు. ఈరోజు మిమ్మల్ని ప్రభునామలు వేడుకుంటున్నానండి, మీ పునాదులను ఒకసారి సరి చేసుకోవాలి. మీరు అంటున్నారు, మీ ఇక్కడ చాలామంది ఉన్నారు, మై ఫాదర్స్, మై ఫోర్ ఫాదర్స్, ఐ డోంట్ నో, దే ఆర్ ఇంటూ ఐడాలట్రీ. నేను దేవుని నమ్ముకున్నాను, కానీ నాకు ఇంకా ఈ కష్టము, ఈ శాపము, ఈ తెగులు, నాకు ఏది సక్సెస్ కనబడతలేదు, జీవితంలో ఎక్కడ ముందుకెళ్ళలేకపోతున్నాను, జీవితంలో ఎదుగుదల కనబడతలేదు, చేతి వరకు వచ్చి పోతుంది. పునాదులు సరిచేయాలి. పునాదులు మారినంత వరకు ఏది మారదు. పునాదులు సరిచేసేంత వరకు ఏ దీవెన చూడలేరు. పునాదులు బాగుపడుతున్నాయి కానీ జీవితంలో గమ్యమో రాదు. Until your foundations are repaired, don't say God repair, you repair. దేవుడు నీకు కడతానికి దేవుడు ప్లాన్ ఇస్తున్నాడు. నోవా వాడ కట్టు, ఎంత కష్టమా కట్టాల్సింది నీవు. జ్ఞానవంతురాలు ఇల్లుని కడతాడంట, మూడరాలు తన సొంత చేతితో ఇంటిని ఓడ పెరుగుతాడంట. కట్టాల్సింది మనమే. అంటే కట్టాల్సిన వాడికి ఏం కావాలి? జీవితంలో ఏది కట్టబడాలన్నా కావాల్సిందే జ్ఞానము. జ్ఞానం లేకుండా ఏది కట్టడదు. కట్టబడాల్సింది ఏదైనా సరే జ్ఞాని ఇంకోటి ఉంటాడంటే, ఆ కట్టబడాలన్నప్పుడు మూర్ఖత్వంతో కడతం కూడా ఉంటుంది, అజ్ఞానంతో కడతం కూడా ఉంటుంది. ఈరోజు ఎంతోమంది ఫౌండేషన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. ఈరోజు నెక్స్ట్ జనరేషన్ చూస్తూ ఉంటే ఎంతో గుండె మండిపోతుందండి. పిల్లల్ని చూస్తూ ఉంటే గుండె మండిపోతుంది. మన సండే స్కూల్ రిలేటెడ్లో ఎన్నో స్థలాల నుండి ఎంతోమంది పిల్లలు బయట నుండి వచ్చారు. వారిలో కొంతమంది ఎంత అడ్వాన్స్గా ఉన్నారు తెలుసా? పిల్లలు ఏదో గొడవ పెట్టుకున్నారంటే వెంటనే ఎఫ్ వర్డ్ వాడాడంట. ఎవరు? ఎంతోడు. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఏంటి? దేవుని పెట్టే క్రైస్తవ కుటుంబమే. ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వేడుకుంటున్నాం, మీ పిల్లలు ఎలా ఉన్నారు? ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు వేడుకుంటున్నాం, మీ పిల్లల భాష ఏంటి? లోక భాష నీలోకి వచ్చిందా పునాదులు పాడైపోయి జాగ్రత్త. లోక భాషలు నీలోకి వస్తా కుటుంబం పాడైపోతుంది. దేవా నా బిడ్డను ఆశీర్వదించి, ఏం ఆశీర్వదిస్తాడు దేవుడు? వాడికి నడపాల్సిన త్రోవ నాడు నేర్పిస్తలేదే. యూఆర్ నాట్ డిసిప్లైనింగ్ ఏం, క్రమశిక్షణ లేదు, పద్ధతులు లేదు, ఎదగాల్సిన విధానం లేదు. జీవితం నాశనం అయిపోతుంది, పునాదులు పాడైపోతున్నాయి. నీతిమంతుడు ఏం చేస్తాడంటే అపవాదం అంటాడు, పారిపో. ఎక్కడికి పోతావు? నేను నిలబడి పోరాడతాను, నా ఇంటిని నేను కడతాను, నేను సాధిస్తా. యూ హ్యావ్ టు స్టాండ్. ఎవరో ప్రార్థన చేస్తే మారే బిడ్డ కాదు, నువ్వు మార్చుకోవాలి, నువ్వు బోధించాలి, నీవు నేర్పించాలి. ఏంటి మీ గృహాల్లో వినబడే పాటలు ఏంటి? మీ పిల్లలు పాడే పాటలు ఏంటి? మీ సెల్ ఫోన్లో ఉన్న పాటలు ఏంటి వింటున్నారు? వాట్ ఆర్ యూ సో ఎంజాయింగ్? ఈరోజు లోకంలో చూడండి, ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్, ద కాస్మోస్. లోకంతో స్నేహం, దేవునితో వైరం అన్న మాటకి లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక నియమాలు తగినట్టుగా బ్రతకవా, దేవునికి శత్రువు అంట. జాగ్రత్త. ఇక మాటలు చెప్పాలంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా అపవాది మనుషుడికి మ్రోగుతూనే ఉన్నాడు వాడి పాట. కొట్టుకెళ్ళి సూపర్ మార్కెట్లలో షాపింగ్ చేసుకోదాన్ని పాట రింగ్ అవుతూ ఉంటుంది. తెలియకుని నీ పిల్లడు 4 నిమిషాల్లో ఆ పాట పాడుతూ ఉంటాడు. ఎక్కడ ఇంకో స్థలానికి బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళు, పాటలు రింగ్ అవుతూ ఉంటాయి. ఈరోజు ఏంటి మీ మనసులో రింగ్ అయ్యే పాట? ఈరోజు పరీక్షించుకోవాలండి. ఈరోజు ఎంతోమంది 4 సార్లు లోకపు మాటలు వెంట అయ్యే నోట్లోకి వచ్చేస్తున్నాయి. నువ్వు అంటున్నావు, అందరూ మాట్లాడుతున్నారండి, అందుకని నోట్లోకి వచ్చేవండి. అందరూ మాట్లాడతారు, అందరూ చేస్తారు, నువ్వు చేస్తావా? అందరూ నిత్యాగ్నిలోకి పోతారు, నువ్వు పోతావా? ఏంటి మన పునాదులు ఏంటి?
వాట్ ఈస్ దట్ వి బిలీవ్, వాట్ ఈస్ దట్ వి స్పీక్. మనం మాట్లాడేది ఏంటి, పునాదులు ఎలాగ ఉన్నాయి, మాట్లాడే విధానాలు ఎలాగ ఉన్నాయి. యూ బెటర్ చెక్ యువర్ ఫౌండేషన్స్. మన పునాదులను పరీక్షించుకోవాలి. దేవుడు అంటున్నారు, యూ హ్యావ్ టు రిస్టోర్, యు ఆర్ రిస్టోరర్ ఆఫ్ ఫౌండేషన్. ఎక్కడ 61 యెషయా గ్రంథం 4వ వచనం చదువుదామండి. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేయుదురు. యు సీ దిస్ ఇస్ జీసస్ జనరేషన్. యేసు ద్వారా నిబంధన చేయబడిన వారు, యేసు ప్రభు సొత్తు అని చెప్పేవారు ఇట్లాంటి వారంట. ఎవరు వీరు చెప్పండి. చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమైన పురములను బాగు చేయుదురు. యొక్క వచనం ద్వారా ఒక సర్మన్ స్టార్ట్ చేయొచ్చు. ఇఫ్ ఐ స్టార్ట్ టు బ్రేక్ డౌన్ ఎవ్రీథింగ్, సో మచ్ ఆఫ్ మిస్టరీ ఇన్ ఇట్. ఏంటి అబౌట్ ప్లేసెస్, ఇండివిజువల్, ఫ్యామిలీ, నేషన్ కనబడుతుంది అక్కడ. అరే నీ జీవితాన్ని యూ టేక్ రెస్పాన్సిబిలిటీ, నీవు బాధ్యత తీసుకో. ఈరోజు చాలామంది మా ఇంట్లో ఇలాగండి, మా నాన్నగారు ఇలాగండి, మా తాత ఇలాగండి, మా అన్న ఇలాగండి, వాళ్ళందరూ ఇలాగా. నువ్వు ఎలాగా? కొంతమంది వచ్చి చెప్తా ఉంటారు, వారు పలానా వ్యాధి చేశారు, వీరు పలానా వ్యాధి చేశారు, నాకు ఇప్పుడు ఈ పలానా వ్యాధి వచ్చింది. ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే చాలదు, నువ్వు బ్రతుకు మార్చు. నువ్వు పునాదులను తిరిగి కట్టాలి. బ్రేక్ డౌన్ ఈవిల్ ఆల్టర్స్. అపవాది బలిపీఠాలను నువ్వు బద్దలు కొట్టాలి, దేవుడు బద్దలు కొట్టాడు. బైబిల్లో చదివి చూడండి, మరలా చదివి చూడండి. గత వారం ముందు వారం కూడా చూసాం, మనం యెహోషాపాతు గురించి చూసాం. బలిపీఠాలు, అపవాది బలిపీఠాలు బద్దలు కొట్టాడంట. దేవత బలిపీఠాల స్థానాలని పగలగొట్టాడు. అండ్ ఆల్సో ద పోల్స్, అషరోత్ పోల్స్ ఎరగొట్టాడు. అండ్ యు సీ బైబిల్లో చూస్తాం గిద్యోను కూడా ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో, దేవుడి ద్వారా కన్ఫర్మేషన్ వచ్చిందో, తండ్రి కట్టాడంట. తండ్రి కట్టిన అపవాది బలిపీఠముల్ని బద్దలు కొట్టాడంట. అందరూ వస్తాడేమో అని దాక్కున్నాడంట. అందరూ వచ్చి ఎవరు బద్దలు కొట్టారంటే నేనే బద్దలు కొట్టాను. నీకేం రైట్ ఉంది? మా నాన్న కట్టాడు, నాకు రైట్ ఉంది. ఈరోజు ఎవడో వచ్చి నీ బలిపీఠం బద్దలు కొట్టాలని ఆశపడద్దు, నువ్వు పక్కన కొట్టాలి. యూ హ్యావ్ ద లీగల్ రైట్. నేను వచ్చి నీ ఇంట్లో బలిపీఠాలను బద్దలు కొడతాం కాదు, నువ్వు బద్దలు కొట్టాలి. ఎవడు బద్దలు కొట్టాడు అంటే నేను బద్దలు కొట్టానని చెప్పు. నువ్వు బద్దలు కొడతా అడిగే హక్కు ఎవడికి లేదు. నువ్వు ఎప్పుడైతే నాకు ఈ శాపము, నాకు ఈ కీడు, నాకు ఈ నష్టము, నాకు ఈ స్టాగ్నేషన్, నాకు ఈ డెత్ నాకు వద్దు, నేను దేవుడిని సమర్పించుకుంటున్నా. గిద్యోను అయితే వారి పితలు కట్టిన అపవాది బలిపీఠాలను బద్దలు కొట్టాడు, యెహోవాకు బలిపీఠం కట్టాడంట, బలిచ్చాడంట. నువ్వు దేవుడిని సమర్పించుకుంటావంటే ఈరోజు దేవునికి బలిపీఠం కట్టు. ఈరోజు బలిపీఠం కట్టేది ఇది కాదండి, ఈ కాదు, ఎన్ని పోడియంలు, ప్లాస్టిక్లు, ఈ కాదు. నీ జీవితమే బలిపీఠము. నువ్వు చేసే కార్యాలు బలిపీఠము. నువ్వు చేసే పనుల ద్వారా బలిపీఠం చేసి సజీవ యాగంగా నిన్ను సమర్పించుకొని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఈ వాక్యం దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. హౌ లాంగ్ యు వాంట్ టు లివ్ ఇన్ ద రిపేర్డ్ బ్రోకెన్ లైఫ్ సిచ్యువేషన్? కర్స్, ఇన్సఫిషియన్సీ, డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, లోన్లీనెస్. దేవుడు అది కాదు కోరేది. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన నిత్య జీవం మాత్రం కాదు, మనుషుడు ఈ లోకంలో కూడా అధికారంతో బ్రతుకుతానికి దేవుడు కార్యాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు నీ జీవితంలో స్వతంత్రతతో బ్రతకాలని, మనసులో నెమ్మదితో బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు వాటిలో చూస్తేనండి, ఎక్కడ యేసు ప్రభు ఈ ఉపమానం చెప్తాడు చక్కగా. ఒకసారి వేగంగా చూద్దామా. లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చదువుదామండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవరిని పోలియుందునో మీకు తెలియజేతును. క్లియర్ చెప్తున్నాడు యేసు ప్రభు ఏమని? నేను చెప్పిన మాటల ప్రకారం జీవించిన వాడు ప్రభువా ప్రభువా అని ఎందుకయ్యా ఓరక నన్ను పిలుస్తా? ఈరోజు యేసు ప్రభు కానీ వచ్చి ఇదే మాట ఇక్కడ రిపీట్ చేస్తే ఎవరికి తగ్గుతుందో నాకు తెలియదు, కానీ నన్ను నేను పరీక్షించుకుంటున్నాను. ఎందుకంటే నేను చెప్పిన ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభువా ఏం ప్రయోజనం? దేవా దేవా సాయం చేయ ప్రభువా, నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. వాట్ ఈస్ ద పాయింట్? లైఫ్ చేంజ్, ఫౌండేషన్స్ చేంజ్. పునాదులు మారాలి, పునాదులు తిరిగి కట్టాలి, పాడైపోయినవి సెట్ చేయాలి. ఎన్ని గోడలు కట్టినా వేస్తే, ఎన్నిసార్లు ప్లాస్టరింగ్ చేసినా వేస్తే, ఎన్ని పెయింటింగ్లు కొట్టినా వేస్తే.
ఫిక్స్ ద ఫౌండేషన్స్. వాట్ ఆర్ ద ఫండమెంటల్ బిలీఫ్స్ దట్ యు హ్యావ్? ఈరోజు ఈ మాట వింటున్న మీరు జ్ఞాపకం చేసుకోవాలండి, యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు తను తాను మన కొరకు సమర్పించుకున్నాడు. మనం బాగుపడాలని, మన జీవితాలు కట్టబడాలని, మన కుటుంబాల్లో మార్పు చూడాలని. ఇక్కడ దేవుని వాక్యం చూస్తూ ఉంటే యేసు ప్రభు అంటున్నాడు, ఓరక నన్ను ఎందుకు ప్రభు ప్రభు అని పిలుస్తావు? ప్రభు అన్న మాట అడోనాయ్. ఇట్ ఈస్ ఆల్సో టాకింగ్ అబౌట్ లార్డ్షిప్. అడోనాయ్, అడోనాయ్, అడోనాయ్ మాట అంటే నువ్వు నా ప్రభువుడివి, నువ్వు ఏం చెప్తావో నేను అది చేస్తా. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ డూ వాట్ జీసస్ టెల్స్? ఈరోజు చాలామంది లెట్ హిమ్ టెల్ మీ దెన్ ఐ విల్ సీ. ఆయన చెప్పనే నేను చూస్తాను. కాదు, ఈరోజు దేవుని వాక్యము, దేవుని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఈరోజు ఈ దేవుని వాక్యం తెలియజేయబడిన ప్రకారం జీవించు. గెట్ బ్యాక్ టు ద ఫండమెంటల్స్, చెక్ యువర్ లైఫ్. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు క్రైస్తవులను పిలుచుకుంటున్నారేమో, ఎంత క్రీస్తు ఉన్నాడు మీలో. క్రైస్తవులను పిలిపించుకుంటారేమో, ఎంతగా క్రీస్తు మార్గంలో నడుస్తున్నారు. ఇదిగో నిబంధనల పాల్గొని పొందన్నాను, నిబంధన రక్తంలో నేను ఉన్నాను అంటున్నారేమో. ఏది ఆ నిబంధన రక్తంలో విలువేది? ఏది ఆ నియమం? ఏది? పాప మరణ నియమాలని దేని ద్వారా జయిస్తామంట? ఆత్మ నియమం ద్వారంగా. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదన్న మాట చెప్పుకుని ఎగురుకుని వెళ్ళిపోతున్నాం. లేదు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. ఆత్మ నియమం చొప్పున పాప మరణ నియమాన్ని జయిస్తున్నాము. శిక్ష లేదు కాదు హైలైట్, జయకరమైన జీవితం హైలైట్. ఈరోజు జయం ఉందా మీ జీవితంలో? ఈరోజు పిరికోలాగా తప్పించుకుంటే చాలు అనుకుంటున్నారేమో. లేదు, పోరాడండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఫ్రైడే మెసేజ్ నుండి ఐఎమ్ టేకింగ్ కపుల్ ఆఫ్ పాయింట్స్. ఆ దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, లైంగిక సంబంధమైన కార్యాల నుండి, పాప క్రియల నుండి, దేహానికి విరోధంగా వచ్చే పాపములు, శరీరానికి విరోధంగా వచ్చే ప్రతి పాపం నుండి పారిపోవాలంట. అక్కడ పోరాటం కాదు, త్రాగుడి దగ్గర పోరాటం కాదు, ఆ స్థలానికి వెళ్ళకూడదు. వ్యభిచార స్థలంలో, వ్యభిచార స్నేహము లేకపోతే మోహపు చూపు చూసే స్థలంలో డోంట్ స్టాండ్, ఫ్లీ, పారిపో. అక్కడ ఫైట్ కాదు, నేను ఎదుర్కొంటానులే కాదు, ఎప్పటికీ ఎదరవు, నిశ్చయంగా నాశనం అయిపోతావు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇక్కడ అదే సమయంలో అపవాది దగ్గర వచ్చినప్పుడు అయితే పారిపోవద్దు, నువ్వు పారిపోవద్దు. సాతాను దగ్గర నుండి నువ్వు పారిపోవాల్సిన అవసరం లేదు, వాడు నీ దగ్గర నుండి పారిపోవాలి. అదే యాకోబు పత్రిక 4:7 చూస్తాం, దేవునికి సమర్పించుకుని అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎద్ద నుండి పారిపోవును. నీవు దేవునికి సమర్పించుకుని అపవాదిని ఎదిరించాలంట. ఆ మాట చూస్తా, ఫైట్. అదే రోమిలికి రాసిన పత్రికలో చూస్తాం, మరలా ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాము, పౌలు మరలా ఎంఫసైజ్ చేస్తూ ఉంటాడు, ఫైట్. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూసిన మనం పోరాడేది మనుషుల్ని కాదు, 4-fold ఎంటిటీ యు సీ, యు బెటర్ ఫైట్. వాడి దగ్గర పారిపోతానంటే ఎక్కడున్నా కూడా తరుముతాడు వాడు, జాగ్రత్త. తరతరాలు తరుముతాడు, జాగ్రత్త. వంశాలు తరుముతాడు, జాగ్రత్త. యూ హ్యావ్ టు బీ ద వన్ హూ విల్ స్టాండ్ అండ్ సే ఇట్స్ డన్, ఇట్ ఈస్ ఓవర్ నౌ. నేను ఎదిరిస్తున్నాను. నేను ఎదిరించే ముందు ఏం చేయాలి? మనం దేవునికి సమర్పించుకోవాలి. సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ షల్ ఫ్లీ. వాడు పారిపోవాల్సిందే, పారిపోతాడేమో కాదు. ఈరోజు ఈ వాక్యం ఏంటంటే మరి మీరు నమ్ముకోవాలండి, దేవుని యందు మన విశ్వాసం లేనిది జీవితంలో ఏది లేదు. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, మన పునాదుల్ని సరిదిద్దుకోవాలి. ఈ సమయంలో మనం దయచేసి స్థలంలోంచి ఒక చిన్న ప్రార్థన చేద్దామండి. మీ పునాదులు ఎలా ఉన్నాయి ఒకసారి పరీక్షించుకోండి, ఇప్పుడే పరీక్షించుకోండి. టేక్ దిస్ టైమ్ రైట్ నౌ. హౌ ఆర్ యువర్ ఫౌండేషన్స్? వాట్ ఈస్ యువర్ ఫండమెంటల్స్? ఏంటి నీ జీవించే విధానం? ఏంటి నీవు నమ్మేది? ఏంటి? ఏది విశ్వసిస్తున్నావు? ఎవరు తగినట్టుగా ఉన్నావు నువ్వు? ఎవరు సాక్షిగా బ్రతుకుతున్నావు నువ్వు? ఎవరిని కనబరుస్తున్నావు నువ్వు? ఎవరిని మహిమపరచాలని ఆశపడుతున్నావు? ఇంకా పాపపు స్వభావం, పాపపు బంధించబడిన చేతకాని భయము జీవితమా? భయము నిన్ను వెళ్తానికి అధికారం లేదు. నువ్వు దేవుని సొత్తు అయితే భయము నీ పైన అధికారం చూపిస్తానికి ఏమాత్రము చోటు లేదు. నీవు దేవుని సొత్తు అయితే, ఈరోజు నీవు దేవుని సాక్షి అయితే, దేవుని బిడ్డవైతే ఎక్కడ ప్రకటించు, నేను క్రీస్తు నీతి అయి ఉన్నాను, క్రీస్తు నిబంధన రక్తంలో పాల్పొందిన వ్యక్తి అయితే ధైర్యంగా చెప్పు, ఐ యామ్ విత్ క్రైస్ట్, ఐ యామ్ ఆఫ్ క్రైస్ట్, ఐ బిలాంగ్ టు క్రైస్ట్. ఏంటి మీ భయాలేంటి? ఏంటి మిమ్మల్ని భయపరిచేది? ఏంటి మీ దిగుళ్ళు? ఏంటి మీ చింత? ఏంటి దేని చూసి ఆందోళన పడుతున్నారు? దేని చూసి భయపడుతున్నారు? ఎక్కడి నుండి పారిపోతానికి ప్రయత్నం చేస్తున్నారు? దేవుని ఎందుకు నిలబడు? అపవాది అంటాడు పారిపో. లేదు వాడిని తరిమి కొట్టాలి, నువ్వు పారిపోతాడు కాదు.
దేవునికి సమర్పించుకున్న అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ ఇద్దరు నుండి పారిపోవునని దేవుడు అక్కడ తెలియజేస్తుంది. యాజ్ అ బిలీవర్ యూ హ్యావ్ అథారిటీ. క్రీస్తు అనుగ్రహించే అధికారం ఉంది నీకు. పరిస్థితులు బాగుపోతే పారిపోవాల్సిన అవసరం లేదు. పునాదులు సరిచేయి, పునాదులు సరిచేయి. గెట్ బ్యాక్ టు ద ఫండమెంటల్స్. ఈరోజు దేవుడు విధేయతను కోరుతున్నాడు అండి. నీ విధేయతను కోరుతున్నాడు. నీవు వాక్యం విన్నామంటే ఆ విన్న దాని ప్రకారం బ్రతుకు. విధేయతను కోరుతున్నాడు. చెప్పండి, ప్రభా నేను సమర్పించుకుంటున్నానయ్యా, నేను లోబడతానయ్యా, అయ్యా నీ నిబంధన తగినట్టుగా ఉంటానయ్యా. ఆ నిబంధనలు అజాగ్రత్తగా పాలు పొందబోద్దేవాడు శాపగ్రస్తుడంట. దేవుడు వాకి తెలియజేయబడుతుంది. ఈరోజు క్రీస్తు రక్తంలో ఉన్న మనము, ఆ రక్తం ద్వారా నిబంధన చేయబడిన మనము జాగ్రత్తగా భయభక్తులతో బ్రతకాలి, ఆయన మార్గంలో బ్రతకాలి. ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే. క్రీస్తు కనబడాలి మన జీవితంలో. ద లైఫ్ స్టైల్ ఆఫ్ క్రైస్ట్. లవ్ లైక్ క్రైస్ట్, స్పీక్ లైక్ క్రైస్ట్, కేర్ లైక్ క్రైస్ట్, షేర్ లైక్ క్రైస్ట్, టీచ్ ఈచ్ అదర్, ఎంకరేజ్ ఈచ్ అదర్ లైక్ క్రైస్ట్. మీ కుటుంబ పరిస్థితి చూడండి, కుటుంబ పునాదులను చూడండి. బయట పాడైంది కాదు, లోపల ఎక్కడ ప్రారంభమైందో చూడండి. బయట స్థితిగతులు బాగాలేదు కాదు, లోపల ఎక్కడ తప్పారు, దారి తప్పారు చూడండి. ఏది దేవుడికి విరోధమైంది చేస్తారో పరీక్షించుకోండి. ఏది దేవుడి చిత్తం కాదు చేస్తున్నారో పరీక్షించుకోండి. తల్లి తండ్రి నీ పునాదులు మొదట పరీక్షించండి. మీ బిడ్డల జీవితాలు బాగుపడతాయి. ఎవరొస్తున్నారా? మీ తల్లిదండ్రులు ఇంకా అన్య కుటుంబం నుండి అన్య పరిస్థితులు ఉన్నారేమో, కానీ క్రీస్తుని ఎరిగిన నీవు, యూ గెట్ టు ద బేసిక్స్, యూ లే యువర్ ఫౌండేషన్ ఫస్ట్. దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది. దేవుడు 3-4 తరాలు శాపాన్ని తీసుకొస్తాడంట, తల్లిదండ్రుల శాపాన్ని. కానీ ఒక బిడ్డ కానీ ఆ శాపంలోనే పాలు పొందను, ఆ పాపంలోనే పాలు పొందను, అది నాకు అక్కర్లేదు, నేను నా మార్గాల్ని సరిదిద్దుకుంటానని చెప్తే దేవుడు ఆ శిక్షని ఆ బిడ్డ ఒడిలోకి తీసుకురాడంట. ఈరోజు నీ పితరులు చేసిన కార్యాలు, తాత ముత్తాతలు చేసిన అపవాదితో చేసిన నిబంధనలు నువ్వు కొట్టివేయచ్చు. యూ టేక్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు కానీ నేను ఇంకా యేసుకు సమర్పించుకుంటున్నాను, అపవాది బలిపీఠాలకు నా పైన అధికారం లేదు. యూ బ్రేక్ ఇట్, యూ బ్రేక్ ఇట్. బలిపీఠాలు నువ్వు భద్రపడ్డావు. దేవుడు నువ్వు సమర్పించుకో. క్రీస్తుకు బలిపీఠం కట్టు. సజీవ యాగంగా నిన్ను నువ్వు సమర్పించుకో. దేవుడు నాకు తెలియజేయబడుతుంది. నా పేరు పెట్టబడిన నా ప్రజలు తాము తగ్గించుకుని వారు చెడు మార్గంలో విడిచి నా ముఖంని వెతికిన ఎడలా. ఆయన బిడ్డలను చెప్పబడుతున్న మనము మొదటగా మన చెడు మార్గాలను విడిచిపెట్టాలంట. కాస్మోస్, ద ప్యాటర్న్స్ ఆఫ్ ద వరల్డ్, లోక పద్ధతులు, లోక నియమాలని వాటిని విడిచిపెట్టాలంట. చెడు మార్గాలను విడిచిపెట్టి ఆయన ముఖాన్ని వెతకాలి. Seek God when he is found. ఆయన ఉన్నదప్పుడే ఆయన వెతకాలంట. ఒక సమయం వస్తుంది ఇంకా వెలుగు ఉండదు. ఒక సమయం వస్తుంది ఆయన సహాయం ఉండదు. ఒక సమయం వస్తుంది ఇంకా కృప అనేది ఉండదు. ఒక సమయం వస్తుంది పరిశుద్ధాత్ముడు ఈ భూమి పైన మనుషులు ఒప్పింపజేసే అవకాశం ఉండదు. ఇంకా టుడే, ఈరోజు అవకాశం ఉంది. ఈరోజు ఆయన కృప ఉంది. ఈరోజు ఆత్మ కార్యం జరుగుతానికి దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితాలు మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. టుడే యూ హ్యావ్ ద టైం. ఇంకెంత కాలము పాత జీవితము, పాత అలవాటులు, పాత కార్యాలు. నిబంధనలు ఉన్న వ్యక్తివి, రక్షించబడ్డానన్న వ్యక్తివి. ఎలా ఉంది నీ రక్షణ జీవితము? ప్రభువా అని పిలవగలుగుతున్నావా? మనస్ఫూర్తిగా ప్రభువా అని పిలవగలుగుతున్నావా? ఆర్ యు ఫీలింగ్ గిల్టీ? దేవుడిని నేను పిలవలేను, నేను దేవుడికి అంగీకారంగా బ్రతుకుతలేదు, నా జీవితం దేవుడు తగినట్టుగా లేదు, నా జీవితంలో దేవుడు లేడు, నేను దేవుడిని పిలవలేను అన్నట్టుకున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గెట్ బ్యాక్ టు యువర్ బేసిక్స్. పునాదులు పాడవగా నీతిమంతుడు ఏం చేస్తాడు? జీవితాన్ని సరిదిద్దుకో. గెట్ బ్యాక్ టు ద బేసిక్స్. దేవునికి మొదటి స్థానము. దేవుని గణపరచు. ఆయన పాదాలను పట్టుకో. ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెంబడించు. పరమ తండ్రి, నీ సన్నిధిలో చేరున్నామయ్యా. నీ వాక్యం ద్వారా బలపరచబడ్డాం ప్రభా. నీ బిడ్డలను చూడు, ఇక్కడున్న ప్రతి ఒక్కరిని చూడు. ప్రతి జీవితంలో నువ్వు కార్యం జరిగించి నీకు అసాధ్యమైంది ఏది లేదు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు? నీ దగ్గరికి చేరాలయ్యా. మేము ఎక్కడికో పారిపోతాం కాదు. మా దాగుచోటు నీవే, నా ఆశ్రయదుర్గం నీవే ప్రభా. నీ దగ్గరికి చేరుతాము. మా మార్గాలను మేము పరీక్షించుకుంటాము. క్రీస్తు మీద కట్టబడిన ఇల్లులోనే
వాక్యము విని దాని ప్రకారం జీవించేవారు. అయ్యా తవ్వేవారు కదయ్యా, తవ్వుతామయ్యా, కష్టమైన తవ్వుతాం. వి విల్ డిసిప్లైన్ అవర్ సెల్స్. క్రమశిక్షణ కలిగి ఉంటామని తెలియజేస్తున్నాం. నీ ఆత్మ సహాయం కావాలి. మా శక్తిని బట్టి మాకు అవ్వదయ్యా. మమ్మల్ని సత్య మార్గంలో నడిపించు. సత్య స్వరూపిని కలిగిన వారుగా, సత్యాన్ని ప్రేమించేవారుగా, సత్య సాక్షులుగా జీవించే భాగ్యం మాకు దయచేయి. ఈరోజు ఈ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని చూడు. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడాలని నమ్ముతున్నాం. ఇంకా రక్షణ పొందని వారు ఎంతోమంది కూడా ఉన్నారు ప్రభా. ఇంత గొప్ప ప్రేమ, ఇంత గొప్ప అవకాశం, ఇంత గొప్ప రక్షణ వారి ముందు అనుగ్రహించబడింది. ఇంకా సతమతం అవుతూ, ఇంకా ఆలోచన చేస్తూ, ఇంకా తర్వాతలే అనుకుంటున్న వారిని చూడు. పరిశుద్ధాత్మ దేవా, నీవే ఒప్పింపజేయమని పెడుకుంటానయ్యా. ఏ ఒక్కరిని సృష్టి నీకు ఇష్టం లేదు. ఈరోజు కృపాకాలంలో ఉంటాను, నువ్వు మాకు అవకాశం ఇస్తున్నావు మా జీవితాలను మార్చుకోవడానికి. మా శక్తి వలన అవదని మాకు తెలుసు ప్రభా, అందుకే నేను నీ దగ్గర రమ్మంటున్నావయ్యా. ప్రభా, ఇంకా రక్షణ పొందిన వారు రక్షింపబడినట్లుగా నీవే కార్యము జరిగించమని, వారి ప్రార్థనకి జవాబు దయచేయమని, విత్తన వాక్యాన్ని ముద్రించమని వేడుకుంటున్న నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.